హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఇప్పుడు MHSRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ MPHA ఫైనల్ కీ అండ్ CBT రిజల్ట్ అని, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది, రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. ఇక్కడ ఇదైతే క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ MPHA హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు మీ రిజల్ట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కింద నా కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు రిప్లై అయితే తప్పకుండా అయితే ఇస్తాను. అలాగే ఇక్కడ వెబ్ నోటీస్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఈ MPHA ఫీమేల్ ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిసెంబర్ 29కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ MPHA ఫీమేల్ ప్రిలిమినరీ కీ అనేది మీకు జనవరి 2వ తారీఖు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అబ్జెక్షన్స్కి మీకు జనవరి 4 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత కీ కమిటీ మీకు ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు డిక్లేర్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే మీరు చూసుకోండి. అంటే ఇక్కడ ప్రిలిమినరీ కీ అనేది ఫైనల్ కీగా వీళ్ళు ఇక్కడ డిసైడ్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ కీ అనేది ఇప్పుడు మీకు ఈ MHSRB అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా అయితే ఉంది, ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ అనేవి ఫైనల్ కీ ద్వారా డిసైడ్ అయినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు ఫైనల్ కీ యొక్క మార్క్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. దీని తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేసి మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రోగ్రామ్స్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఫైనల్ కీకి ఈ వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీకు రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇన్ కేస్ ఏమైనా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పిటిషన్స్ ఏమైనా హైకోర్టులో ఉన్నట్లయితే హైకోర్టు డిసిషన్ మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి మన ఛానల్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఒక 2 డేస్లో నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను, మీరు ఆ వీడియోని అయితే తప్పకుండా అయితే చూడండి. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.